నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. ప్రధానంగా నిన్న అజిత్ పవార్కి జరిగిన ఇన్సిడెంట్, ఆయన మరణం, దీనికి సంబంధించి అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి, అపోహలు వస్తూ ఉన్నాయి, అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇదొక ప్రధాన వార్తగా ఈరోజు కనపడతా ఉంది. అలాగే మేడారం జాతర సంబంధించి అంగరంగ వైభవంగా మేడారం జాతర జరుగుతూ ఉంది. భక్తులు వివిధ దేశాల నుంచి కూడా భక్తులు హాజరవుతూ ఉన్నారు. ఇదొక ప్రధాన వార్తగా, అలాగే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా నగారా మోగింది. దీనికి సంబంధించి నామినేషన్లు కూడా స్వీకరణ స్టార్ట్ అయ్యింది. దానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్న క్రమం నడుస్తూనే ఉంది. అలాగే దీనికి సంబంధించి దానం నాగేందర్ రాజీనామాకు సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ ఈరోజు వచ్చినట్టుగా కనపడతా ఉంది. ఇవే ప్రధాన వార్తల్లా కనపడతా ఉన్నాయి. గద్దెపైకి సార్లమ్మ, ప్రశాంతంగా పూర్తయిన మేడారం జాతర తొలి ఘట్టమట. ఉదయం నుంచి సార్లమ్మ గుడిలో పూజలు, సాయంత్రం బయలుదేరిన కన్నేపల్లి కల్పవల్లి, అడుగడుగున భక్తుల నిరాజనం. కన్నేపల్లి నుంచి మేడారం దాకా 2 కిలోమీటర్ల మేర బారులు, డోలు వాయిద్యాలతో సాంప్రదాయ నృత్యాలు, సిగమూగిన వేలాది మంది మహిళలట. నేడే గద్దెపైకి సమ్మక్క తల్లి, పూర్తయిన ఏర్పాట్లు. జంపన్న వాగులో కొట్టుకుపోయి ఒకరు మృతట. లక్షలాది మంది భక్తులు వెళ్ళు కన్నులై ఎదురు చూస్తున్న సార్లమ్మ బుధవారం ఆదివాసీ సాంప్రదాయాల మధ్య అట్టహాసంగా మేడారంలో గద్దెపైకి చేరుకుంది. దీనితో మహాజాతర తొలి ఘట్టం ప్రశాంతంగా పూర్తయినట్టయింది. కన్నేపల్లిలోని గుడి నుంచి సార్లమ్మ బుధవారం రాత్రి 7:38 బయలుదేరింది. జంపన వాగు వద్దకు 8:48 చేరుకున్నది. అక్కడి నుంచి అశేష భక్తజనం నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లి మేడారంలో గద్దెపైకి ప్రతిష్ఠించారు. అమ్మను పూజారులు మేడారంలోని గద్దెకు తరలించే ఘట్టం భక్తులను దివ్య అనుభూతికి లోను చేసింది. ఈ ప్రక్రియ బుధవారం ఉదయం నుంచే మొదలైంది. కన్నేపల్లిలోని సారలమ్మ గుడిని పూజారుల కుటుంబ సభ్యులు తొలుత శుద్ధి చేశారు. గుడి లోపల బయట అలికి ముగ్గులు వేసి మామిడి తోరణాలు బంతిపూలతో అందంగా అలంకరించారు. సాయంత్రం అసలైన పూజ తంతు మొదలైంది. పూజా మందిరంలో ప్రధాన పూజారి కాక సారయ్యతో పాటు ఇతర వడ్డెలు రహస్య పూజలు చేశారు. లోపల పూజలు జరుగుతున్నంతసేపు గుడి బయట ఆదివాసీ కళాకారులు డోలు వాయిద్యాలతో సాంప్రదాయ నృత్యాలు చేశారు. సార్లమ్మను కీర్తిస్తూ పాటలు పాడారు. నివశత్తులు శివమూగారు. అలాగే మరోవైపు సార్లమ్మ రాకను కల్లారా చూడాలన్న తపనతో వేలాది మంది భక్తులు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో కన్నేపల్లికి చేరుకున్నారు. సాయంత్రం 7 గంటల వరకు గుడి లోపల పూజలు జరిగాయి. పూజారి కాకా సారయ్య సార్లమ్మ ప్రతి రూపమైన కుంకుమ భరణను తీసుకొని బయలుదేరుతున్న సంకేతం అందంగానే అప్పటి వరకు గుడి బయట వేచి ఉన్న వేలాది భక్తజనం శివమోగారు. సంతానం లేనివారు పిల్లల కోసం వరాలు పట్టారు. గుడిలో హారతిచ్చి ఘంటానాదం, బోరకొమ్ము ధ్వనితో మహిళలు గుడి ముందర తడి బట్టలతో సాగిలపడ్డారు. పూజారి సారయ్య సార్లమ్మ తల్లి రూపాన్ని తలకెత్తుకొని గుడి బయట అడుగు పెట్టగానే భక్తుల కేరింతలతో తల్లికి స్వాగతం పలికారు. అద్వితీయమైన అనుభూతితో నిలువెల్లా పులకరించిపోయారు. దారికి అడ్డంగా పడుకున్న మహిళలపై పసుపు కొమ్మలు, అక్షింతలు, శుద్ధ జలాన్ని చల్లుతూ వారిని దాటుకుంటూ సారయ్య తల్లితో ముందుకు సాగారు. సారలమ్మ తల్లి రూపాన్ని తలకన్న తపనతో వడ్డెల వద్దకు చేరుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ముందుకు చొచ్చుకుపోయారు. అయితే రోప్ పార్టీలు వడ్డెలకు రక్షణ వలయంగా నిలబడి దారి కల్పించారు. భక్తుల చొచ్చుకు రాకుండా అడ్డుగా నిలిచారు. సార్లమ్మ మేడారం వైపు సాగి వస్తుండగా కన్నేపల్లి గ్రామస్తులు ఎదురెళ్ళి హారతలిచ్చారు. తమ ఇళ్ల ముందు నిల్చొని స్వాగతం పలికారు. మహిళలే తల్లి ప్రయాణించే మార్గంలో
అడుగు అడుగున నేర్ల బోసారు. కోళ్ళు మేకలు బలి ఇచ్చారు, మొక్కులు సమర్పించుకున్నారు. సార్లమ్మ తల్లి మమ్మల్ని చల్లగా చూడంటూ వేడుకున్నారు. కన్నేపల్లి నుంచి మేడారం వరకు 2 కిలోమీటర్ల మేర దాడి పొడవున భక్తులు బారులు తీసి నిల్చున్నారు. తల్లికి అడుగడుగున నీరాజనాలు పలికారు. సో ప్రధానంగా ఈ అంగరంగ వైభవంగా సో పెద్ద ఎత్తున ఈ సార్లమ్మ సమ్మక్క సార్లమ్మ మేడారం జాతర సో అనుకున్న దానికంటే చాలా భారీ సంఖ్యలో వివిధ దేశాల నుంచి కూడా భక్తులు వచ్చి దర్శించుకునే సిచ్యువేషన్స్ మనం చూసాం. చాలా విజువల్స్ మనం చూస్తున్నాం. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకునే వీడియోలు కూడా చాలా వరకు ఇప్పటికే బయటకు వచ్చాయి. సో చాలా ఘనంగా జరుగుతూ ఉంది జాతర కూడా. ఈ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం. విమానం కుప్పకూలిన ఘటనలో మృతి. 2 పైలట్లతో పాటు సహాయకుడు, వ్యక్తిగత భద్రతాధికారులు కూడా. ముంబై నుంచి బారామతికి వెళ్తుండగా ఘటన. బుధవారం ఉదయం 8:45 ప్రమాదం. పొగ మంచు కారణంగా రన్వే కనపడక ఇబ్బంది. బారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్కు ముందు రన్వే మొదట్లో కూలిన విమానం అట. చిన్న ఎయిర్ఫీల్డ్ కావడంతో అందుబాటులో లేని ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ అట. స్థానిక పైలట్లతోనే ఎయిర్ ట్రాఫిక్ పర్యవేక్షణ. రాష్ట్ర ప్రధాని, ఇతర ప్రముఖులు దిగ్భ్రాంతి. అజిత్ వారసులెవరో భార్య కుమారుడా. పవర్ ఎన్సీపీలో పార్టీ విలీనమట. విమానం కూలిన ఘటనలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. మరో 4 కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలోని పూణే సమీపంలో బారామతిలో బుధవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. మరణించిన వారిలో అజిత్తో పాటు విమాన ప్రధాన పైలట్, అలాగే సుమిత్ కపూర్ పైలట్ ఫస్ట్ ఆఫీసర్ శాంభవి పటాక్, సిబ్బంది పింకీ మాలి, అలాగే పవర్ వ్యక్తిగత భద్రతా అధికారి విదీప్ జాదవ్ ఉన్నారు. ఎన్నికల ప్రచారం కోసం బయలుదేరి మహారాష్ట్రలో జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ప్రచారం కోసం అజిత్ పవార్ బుధవారం ఉదయం 8:10 ముంబై నుంచి ఢిల్లీ పిఏఆర్ వెంచర్స్ సంస్థకు చెందిన లియర్ జెట్ 45 అద్దె విమానంలో పూణే జిల్లాలోని బారామతికి బయలుదేరారు. ఈ రెండింటి మధ్య దూరం 256 కిలోమీటర్లు. ప్రయాణ సమయం 45 నిమిషాలు. విమానం 8:39 సమయంలో బారామతి సమీపానికి చేరుకుంది. కానీ ల్యాండింగ్ అవ్వకుండా ముందుకెళ్ళింది. కాసేపు తిరిగి వచ్చి ల్యాండింగ్ కావడానికి ప్రయత్నిస్తూ రన్వేకు కాస్త ముందే కూలిపోయింది. నేలపై 2 ముక్కలుగా విడిపోయి మంటల్లో చిక్కుకుంది. వరుసగా 4-5 పేలుడు శబ్దాలు వినిపించాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని విమానంలోని వారిని బయటికి తీసేందుకు ప్రయత్నించారు. కానీ మంటలు తీవ్రంగా ఉండడంతో వీలు కాలేదని తెలిపారు. అజిత్ పవార్ భార్య సునేత్ర రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. వారికి పార్థ్ అలాగే జై అనే 2 కుమారులు ఉన్నారు. గురువారం ఉదయం బారామతిలోని విద్యా ప్రతిష్టాన్లో ప్రభుత్వ లాంఛనాలతో అజిత్ పవార్ అంత్యక్రియలు జరగనున్నాయి. అజిత్ దుర్మరణం నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ఘటనపై రాష్ట్రపతి ముర్ము, అలాగే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ ఏఏఐబి దర్యాప్తు చేపట్టింది. ప్రమాద స్థలంలో ఆధారాలను సేకరించిందట. దట్టంగా కమ్ముకున్న పొగమంచు కారణంగానే అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం కూలిపోయినట్టు పౌర విమానయాన శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. పైలట్ ల్యాండింగ్ కోసం పలుమార్లు ప్రయత్నించి చివరికి రన్వేకు సమీపంలోనే కూలిపోయినట్టు తేలింది. విమాన నిర్వహణ సంస్థ తరపున కానీ విమానంలో కానీ భద్రపరమైన లోపాలేమీ లేవని పేర్కొంది. దీనిపై తొలుత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పలు వివరాలను వెల్లడించారు. అనంతరం పూర్తి
వివరాలతో ఆ శాఖ ప్రకటన విడుదల చేసింది. ముంబై నుంచి బయలుదేరిన ఈ విమానం పైలట్ సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఉండగానే బారామతి విమానాశ్రయం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ని సంప్రదించారు. వాతావరణ పరిస్థితి, విజిబిలిటీ ఆధారంగా ల్యాండింగ్కు ప్రయత్నించాలని పైలట్కు ఏటీసీ సూచించింది. గాలి వేగం అలాగే విజిబిలిటీ ఇతర అంశాలు బాగానే ఉన్నాయని పైలట్ సమాధానం ఇచ్చారు. విమానాశ్రయం సమీపంలోని చేరుకున్నాక ల్యాండింగ్ కోసం విమానాన్ని కిందకు తీసుకొచ్చారు. కానీ రన్వే కనిపించడం లేదంటూ ఏటీసీకి సమాచారం ఇచ్చి మళ్ళీ పైకి తీసుకెళ్లారు. అలాగే ముందుకెళ్ళి చుట్టూ తిరిగి మళ్ళీ రన్వే ప్రారంభం వైపు వచ్చారు. ఆ సమయంలో విమానం సుమారు కిలోమీటర్ ఎత్తున గంటకు 237 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. రన్వే కనిపిస్తుందా అని ఏటీసీ సిబ్బంది అడిగితే ఇంకా కనిపించలేదని, కనపడగానే సమాచారం ఇస్తామని చెప్పారు. కొన్ని సెకండ్ల తర్వాత తమకు రన్వే కనిపిస్తుందని ఏటీసీకి చెప్పారు. రన్వే 11పై విమానం ల్యాండింగ్కు అనుమతిస్తున్నామని 8:43 ఏటీసీ సిబ్బంది సమాచారం ఇచ్చారు. కానీ ఫ్లైట్ నుంచి తిరిగి సమాధానం రాలేదు. ఏటీసీ అనుమతి ఇచ్చిన మేరకు విమానం ఎంత వేగంతో ఏ రన్వేపై ఎటువైపు నుంచి ల్యాండింగ్ చేస్తున్నారనే వివరాలను పైలట్ తిరిగి చెప్పడమే రీడ్ బ్యాక్. ఏటీసీ సూచనలను పైలట్ సరిగ్గా విని అనుసరిస్తారన్నది నిర్ధారించుకోవడమే దీని ఉద్దేశమని, కానీ ఈ విమానం పైలట్ రీడ్ బ్యాక్ చేయలేదు. తర్వాత 1-2 నిమిషాల్లోనే రన్వే మొదలవడానికి సుమారు 150 కిలోమీటర్ల ముందే విమానం కుప్పకూలిపోయిందట. 17 విమానాలతో అద్దె సర్వీసులట. విఎస్ఆర్ వెంచర్స్ సంస్థ నాన్ షెడ్యూల్ విమాన ఆపరేటర్గా పనిచేస్తుంది. అంటే నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం అని కాకుండా అవసరాన్ని బట్టి అద్దెపై విమానాలను నడుపుతుంది. ఈ సంస్థ వద్ద తాజాగా కూలిన విమానం సహా 7 లియర్ జెట్లు, 5 ఎంబ్రాయర్ 135 బీజే, 4 కింగ్ ఎయిర్ B200, ఒక పిలటస్ PC-12 విమానాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రమాదానికి గురైన విమానానికి పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ గత ఏడాది ఫిబ్రవరిలో తనిఖీలు చేసి క్లియరెన్స్ ఇచ్చింది. కాగా తమ విమానంలో సాంకేతిక లోపమేమీ లేవని, ప్రమాదానికి కారణం అనే దానిపై పరిశీలన చేస్తున్నామని పిఎస్ఆర్ వెంచర్స్ సంస్థ ప్రకటించిందట. ఆ సదుపాయం లేకపోవడంతో సమస్యట. వర్షం, పొగమంచు వంటి సందర్భాల్లో వెలుతురు సరిగ్గా లేనప్పుడు రాత్రులు కూడా రన్వేపై విమానం సరిగ్గా ల్యాండ్ కావడం కోసం విమానాల్లో ఇన్స్ట్రుమెంటల్ ల్యాండింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇది రేడియో నావిగేషన్ సహాయంతో విమానాల రన్వేపై ల్యాండింగ్ కావడానికి దారి చూపుతుంది. అయితే బారామతి విమానాశ్రయం చిన్నది కావడంతో ఇక్కడ ఇన్స్ట్రుమెంటల్ ల్యాండింగ్ సిస్టమ్ అందుబాటులో లేదు. దీనితో పైలట్ తమ సొంత విచక్షణ అనుభవంతోనే ల్యాండింగ్ చేయాల్సి ఉంటుంది. తాజా ఘటనలో రన్వే సరిగ్గా కనిపించక పైలట్ ఇబ్బంది పడి ల్యాండింగ్ సమయంలో నేలను ఢీకొట్టి ఉంటారనే అంచనాలు ఉన్నాయి. ఇక ఈ విమానంలో పూర్తి స్థాయి ఏటీసీ వ్యవస్థ కూడా లేదట. సో ప్రధానంగా దీని మీద చాలా అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అంటే ఇది అనుకోకుండా జరిగిన అంశమా, లేదా ఎవరైనా ప్లాన్ చేసి ఇన్సిడెంట్ చేశారా అనే దాని మీద చాలా అనుమానాలు వచ్చాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వార్తలో ప్రధానంగా కనపడేది ఏంటంటే కేవలం సాంకేతిక లోపం కూడా, నాకు తెలిసి ఆ విమానం కూడా చాలా క్లియర్, ఆల్రెడీ అంతకుముందే దాని మీద ఆల్రెడీ ఎనాలిసిస్ చేసి అది క్లియరెన్స్ ఇచ్చిన విమానం అంట. దాంట్లో ఎటువంటి లోపం లేదు అనేది తేల్చి చెప్తా ఉన్నారు మొదట. అలాగే ఇక్కడ క్లియర్గా రన్వే కనపడకపోవడమే ప్రధాన కారణం అని చెప్తా ఉన్నారు విమానం కింద కుప్పకూలిపోవడానికి. సో ప్రధానంగా ఈ అంశాలను ప్రస్తుతం మొదట నిర్ధారించారు. ఏదేమైనా ఒక గొప్ప నేతను కోల్పోయిన పరిస్థితి. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అయినా, సో అతను పెద్దనాన్న పార్టీ నుంచి బయటకు వచ్చి అతనే సొంతంగా ఒక పార్టీ పెట్టి 40 పైచిలుకు సీట్లు గెలిచిన వ్యక్తి, సొంతంగా ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన ప్రస్తుతం. సో ఇట్లాంటి వ్యక్తి కోల్పోవడం కూడా ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో కూడా ఒక ఇబ్బందికరమైన వాతావరణం అనుకోవచ్చు. ఎందుకంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా అరుదుగా జరుగుతాయి. జరగకూడదు అని అనుకున్నప్పటికీ కూడా ఈ అనుకోని పరిస్థితుల్లో ఇట్లాంటి సిచ్యువేషన్ జరుగుతూ ఉంటాయి. సో
ఏదేమైనా ఒక గొప్ప నేతనైతే భారతదేశం కోల్పోయినట్టుగానే, ఎందుకంటే దేశ రాజకీయాల్లో కూడా ఇదొక బ్లాక్ డే అని చెప్పుకోవచ్చు. ఇద్దరు పైలట్లు సమర్థులేడట. ఒకరికి 16,500 గంటల సుదీర్ఘ అనుభవం అంట. మరొకరు న్యూజిలాండ్లో శిక్షణ పొంది పైలట్ శిక్షురాలుగా పనిచేసిన యువతట. బారామతిలో ప్రమాదానికి గురైన లియర్జెట్ 45 విమానంలో పైలట్ ఇన్ కమాండ్గా కెప్టెన్ సుమిత్ కపూర్ వ్యవహరించగా శాంభవి పఠాక్ ఫస్ట్ ఆఫీసర్గా పనిచేశారు. ప్రధాన పైలట్ సుమిత్ 16,500 గంటల విమానం నడిపిన అనుభవం ఉంది. అత్యంత అనుభవజ్ఞుడైన పైలట్గా గుర్తింపు పొందిన ఆయన ఇంతకు ముందు సహారా, అలాగే జెట్ ఎయిర్వేస్ వంటి విమానయాన సంస్థలలో పనిచేశారు. ఇక కో పైలట్ శాంభవి మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందినవారు. ఆమె తండ్రి వైమానిక దళంలో పనిచేశారు. దీంతో ఆమెకు చిన్న వయసు నుంచే విమానయానంపై మక్కువ ఉండే. ఈ క్రమంలో గ్వాలియర్లోని ఎయిర్ ఫోర్స్ బాలభారతి స్కూల్లో శాంభవి చదువుకున్నారు. 2016-18 మధ్య సెకండరీ విద్యను పూర్తి చేశారు. ముంబై విశ్వవిద్యాలయం నుంచి ఏరోనాటిక్స్, ఏవియేషన్, ఎయిర్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో బీఎస్సీ పట్టా పొందారు. న్యూజిలాండ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ పైలట్ అకాడమీలో శిక్షణ తీసుకుని లైసెన్స్ పొందారు. ఆ తర్వాత భారత్కు వచ్చి మధ్యప్రదేశ్ ఫ్లయింగ్ క్లబ్లో అసిస్టెంట్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నారు. ఇతర పైలట్లకు శిక్షణ ఇచ్చారు. డీజీపీఏ నుంచి కమర్షియల్ పైలట్ లైసెన్స్తో పాటు ప్రోజెన్ ఎయిర్లైన్స్ ట్రాన్స్పోర్ట్ పైలట్ లైసెన్స్ కూడా పొందారు. 2022 నుంచి విఎస్ఆర్ వెంచర్స్ సంస్థలో ఫస్ట్ ఆఫీసర్ అంటే కో పైలట్గా పనిచేస్తూ లియోజెట్ 45 వంటి బిజినెస్ జెట్ విమానాలను నడిపే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శాంభవికి 1,500 గంటల పైగా విమానం నడిపిన అనుభవం ఉందట. మరి ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి అంటే బేసిక్గా వాళ్ళు కూడా సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తులు, ఇద్దరు పైలట్స్ కూడా. మరి చూడండి, మరి ఇంత చిన్న విషయంలో మరి ఆ క్లియరెన్సా లేకపోతే అప్పుడు ఏముంది అనేది ఈ ఆధారాలన్నీ బయటకు వచ్చిన తర్వాత పూర్తి విచారం జరిగిన తర్వాతే అసలు ఏం జరిగింది దానికి ముందు, ప్రమాదానికి ముందు అనేది వాళ్ళ డిస్కషన్స్ అన్నీ కూడా రెడ్ బాక్స్ ఏదైతే ఉంటుందో ఆ రెడ్ బాక్స్లో వాళ్ళు విన్న తర్వాతే ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి ఉంటుంది. సో విమాన ప్రమాదంలో మరణించిన అజిత్ పవార్ వ్యక్తిగత భద్రతా అధికారి, అలాగే విదీప్ జాదవ్, అలాగే విమాన సిబ్బంది పింకీ మాలి అట. వీళ్ళిద్దరు పర్సనల్ గన్మెన్, పిఏ, ఇద్దరు కూడా చనిపోవడం. దాదాపు 5 అందులో ఉన్నారు. 5 కూడా మరణించారు. అజిత్ పవార్తో కలిపి 5, 5 కూడా మరణించిన పరిస్థితి. ప్రియుడితో పెళ్ళి వద్దంటున్నారని తల్లిదండ్రులను హత్యట. ఇంత ఘోరమైన సిచ్యువేషన్. మత్తు ఇంజక్షన్లు ఇచ్చి ప్రాణాలు తీసిన కూతురట. నర్సుగా తాను పనిచేస్తున్న ఆసుపత్రి నుంచే ఇంజక్షన్లట. ఖాళీ సిరంజీలతో బయటపడ్డ ఘోరమట. వికారాబాద్ జిల్లా జంట్వరం మండలంలోని ఘటనట. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడితో ప్రేమలో పడిన ఓ యువతి తనను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను ప్రేమను మర్చిపోయింది. వేరే కులానికి చెందిన ఆ యువకుడిని పెళ్లి చేసుకుంటానంటే చచ్చినా అంగీకరించనని తల్లిదండ్రులు చెప్పేసింది. ఓ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్న ఆ యువతి దొంగతనంగా తెచ్చిన మత్తు ఇంజెక్షన్లను మాయమాటలతో అమ్మానాన్నలకు మోతాదుగా మించి ఇచ్చి వాళ్ళను ఉసిరు తీసుకుందట. వికారాబాద్ జిల్లా జంట్వరం మండలం యాచారం గ్రామానికి చెందిన నక్కల సురేఖ అనే యువతి ఈ ఘటనకి పాల్పడింది. ఇందుకు సంబంధించి వికారాబాద్ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి వెల్లడించిన వివరాలు ఉన్నాయి. యాచారం గ్రామానికి చెందిన నక్కల దశరథ 58 సంవత్సరాలు, లక్ష్మి 54 సంవత్సరాలు దంపతులకు ఓ కుమారుడు, 3 కుమార్తెలు ఉన్నారు. వీరిలో చిన్న కూతురు సురేఖ బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. గతేడాది ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఓ యువకుడితో సురేఖ ప్రేమలో పడింది.
వారిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అతడు ఇంత ఘోరమైన సిచ్యువేషన్ చూడండి. ఇక మళ్ళీ సొంత ఇక తల్లిదండ్రులే చంపిందని ఇక అది ఎంత క్రూరంగా తయారయ్యారో వీళ్ళు అర్థం చేసుకోవాలి. ఇక కులానికి వేరే కులానికి చెందిన వ్యక్తి కావడంతో అతనితో వివాహానికి సురేఖ తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఈ విషయంలో ఇంట్లో పలుమార్లు గొడవలు జరిగాయి. అయితే ప్రియుడిని ఎలాగైనా పెళ్ళాడాలని నిశ్చయించుకున్నది. తన తల్లిదండ్రుల హత్య పథకం రచించింది. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే మత్తు ఇంజెక్షన్లను తాను పనిచేస్తున్న ఆసుపత్రి నుంచి గుట్టుగా సేకరించింది. ఈ నెల 24న విధులకు సెలవు పెట్టి స్వగ్రామానికి వచ్చింది. ఆ రాత్రి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసిన తర్వాత ప్రియుడితో వివాహంపై చర్చించి ప్రేమ వివాహానికి చచ్చినా ఒప్పుకోమని తల్లిదండ్రులు చెప్పడంతో ఆగ్రహంతో రగిలిపోయింది. ఆ వెంటనే ఒళ్ళు నొప్పులు తగ్గించడానికి మందు తెచ్చానంటూ రాత్రి 10 గంటల సమయంలో తల్లికి అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. ఆ ఇంజెక్షన్ ప్రభావంతో తల్లి లక్ష్మి అక్కడికక్కడే కుప్పకూలిపోగా నిద్రపోతున్నట్లుగా ఆమెను పడుకోబెట్టింది. కాసేపటి తర్వాత బయట నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తండ్రి దశరథకు, నాన్న నీ నడుము నొప్పి తగ్గేందుకు ఇంజెక్షన్ ఇస్తానని చెప్పి ఆయనకు అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. ఆ వెంటనే అతను కూడా కుప్పకూలిపోయాడు. ఆపై ఈ హత్యలను సహజ మరణాలుగా చిత్రీకరించేందుకు సురేఖ తన అన్న అశోక్కు ఫోన్ చేసి నాటకం ఆడింది. అమ్మా నాన్న స్పృహ కోల్పోయి పడిపోయారు, భయంగా ఉందంటూ పిలిచింది. నాన్న మాట్లాడుతూ కుప్పకూలిపోయారని, అది చూసి షాక్తో అమ్మ కూడా కింద పడిపోయిందని చెప్పింది. ఇరువురికి సిపిఆర్ కూడా చేశానని ఫలితం లేకపోయిందని తెలిపింది. ఇక కాకపోతే ఇక ఖాళీ సిరంజీలతో బయటపడ్డ నిజమట. సురేఖ మాటలు తొలుత విశ్వసించిన కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు దశరథ్ దంపతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుని ఉంటారని తొలుత భావించారు. అయితే సంఘటన స్థలంలో 2 వాడిన సిరంజీలు, రక్తపు చుక్కలు కనిపించడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ ఇంటి నుంచి ఖాళీ సిరంజీలు, బాటిళ్ళు, వాడిన సిరంజీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు సురేఖను విచారించగా అసలు నిజం బయటపెట్టిందట. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలను సురేఖను రిమాండ్లకు తరలించారట. ఏముంది ఏం చక్కదనమైంది అప్పుడు. ఇక మరి జైలుకి పోయే పరిస్థితి. ఇప్పుడు ఎట్లైనా ఇప్పుడు సొంత తల్లిదండ్రుల్ని ఇంత ఘోరంగా ఇక మరి ఎఫెక్షన్లు పోతున్నాయా? మరి అన్నేళ్ళు పెంచి పోషించి చదువు చెప్పించి ఇక కష్టపడి పెంచి పోషించిన తల్లిదండ్రులని ఇక చంపే సిచ్యువేషన్కి వచ్చిందని ఆ పిల్ల ఏ స్టేజ్లో ఉందో ఆలోచించుకోవాలి. ఈ ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక యువకుడి కోసం మరి వాడు ఎట్లాంటి వాడో కూడా తెలియదు. ఇక అది వద్దన్నారని ఇంత ఘోరానికి నోచుకుంది. నిన్న వీడియోలు కూడా బయట చాలా ధైర్యంగా ఉంది అమ్మాయి. ఇక ఇప్పటికీ కూడా చాలా ధైర్యంగా ఉంది. కనీసం చంపేనన్న, ఇక తల్లిదండ్రులను చంపేసానన్న కనీసం బాధ కూడా లేదు ఆమెకి ఇప్పటికీ కూడా. మరి ఇంత కఠినంగా తయారవుతున్నారు ఇక జనాలు ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు కూడా. మరి ఏం చెప్పాలి దీనికి? ఈ అచ్చంపేటలో ప్రేమ జంట ఆత్మహత్యట. ఇక మొత్తం ఇవే ఉన్నాయి. ఇక కిలో వెండి ధర 4 లక్షలట. 28 రోజుల్లో 1,44,000కు పెరుగుదలట. బంగారం కాయిన్లో స్టాక్ లేదట. కొన్నాళ్ళుగా బంగారం వెండి ధరలు పెరుగుతూ పరుగులు పెడుతున్నాయట. ఒకే రోజు 13,000కు పైగా పెరుగుదలట. 1,67,000కు చేరిన బంగారం అట. అధిక లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లట. 82,000 మార్క్ దాటిన సెన్సెస్ అట. ఇక చాలా ఘోరంగా పెరుగుతున్నాయి ఈ వెండి బంగారం. ఇక నాకు తెలిసి ఇక ఓ మోస్తరు సంపాదన ఉన్నవాడికైతే కష్టం ఇది. ఇక కొనుడు కానీ
ఇక మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఇక అది ఇక ఆశే వదులుకోవాలి. ఇక ఓ మోస్తరు సంపాదన ఉన్నటోడికి తప్పితే ఈ ఎవ్వడికి కూడా ఈ వెండి బంగారం ధర అందుబాటులో లేని పరిస్థితి. ఇక కొనే పరిస్థితి కనీసం ఊహ కూడా ఇక కొనాలనే ఊహ కూడా వచ్చినా ఇక భయం వేసే సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. మరి దీనికి ప్రధాన కారణం ఏంది అంటే దేనివల్ల ఈ బంగారు ధరలు పెరుగుతూ ఉన్నాయి, వెండి ధరలు పెరుగుతున్నాయి. ఇక బంగారం అంటే ఇక వెండి ఇక మించిపోయింది. ఇక 4 లక్షలు ఇక టచ్ చేసింది ఇప్పుడైతే. ఇక ఏది 4 లక్షలట వెండి. ఒకే రోజు 13,000కు పైగా పెరుగుదలట ఒక్క రోజుల. $22,000 పెట్టుబడితో 22 లక్షల ఆదాయం అట. నిర్మలా సీతారామన్, రాహుల్, ప్రియాంక గాంధీ వీడియోలతో బురిడి అట. పార్లమెంట్ సమావేశాల వేళ ఫేక్ వీడియోల కలకలమట. అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణుల హెచ్చరికట. ఈజీ మనీ కోసం కేటుగాలు అమాయకులను టార్గెట్ చేస్తున్నారు. ఫేక్ వాయిస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి సమాజంలో పలుకుబడి కలిగిన వారి వీడియోలుగా ఎడిట్ చేస్తూ ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నట్టుగా ఫేక్ వీడియోలు సృష్టించి వైరల్ చేస్తున్నారట. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోవడంతో అనేక మంది ఈజీ మనీ కోసం రకరకాల ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న కేటుగాళ్ళు ఫేక్ వాయిస్, ఏఐతో వీడియోలు చేస్తూ ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఏఐసిసి అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ పేర ఫేక్ వీడియోలు వైరల్గా మారాయి. పార్లమెంటు సమావేశాల వేళ ఫేక్ వీడియోలు వైరల్ అవ్వడం సంచలనంగా మారిందట. పార్లమెంట్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను నిలదీస్తున్నట్లుగా వీడియోలను రూపొందించారు. 22 ఇన్వెస్ట్ చేస్తే 2 మిలియన్లు మీకు సీక్రెట్గా వస్తున్నాయట. ఈ విషయాన్ని దేశ ప్రజలకు బహిరంగపరచాలని, మీరు రాజీనామా చేయాలని రాహుల్, ప్రియాంక గాంధీ నిర్మలాను ప్రశ్నిస్తే ఇందుకు ఆర్థిక మంత్రి స్పందిస్తూ ఇది కేంద్ర ప్రభుత్వ అధికారిక మొబైల్ యాప్ అని, ఇందులో ఎలాంటి సీక్రెట్ లేదంటూ చెబుతున్నట్లుగా వీడియోను క్రియేట్ చేశారు. వీడియో ప్రారంభంలో బుధవారం 28 జనవరి 2026 అని, ఇప్పటికైనా మీ రహస్యాన్ని బయట పెట్టాలంటూ రాహుల్ నిలదీస్తుంటే ఈ యాప్ టెస్టింగ్ పూర్తయిందని, ఇక ప్రజలు తమ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని 22,000 డిపాజిట్ చేస్తే ప్రతి నెల 22 లక్షలు మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని నిర్మలా సీతారామన్ చెబుతున్నట్లుగా ఉంది. గతంలో ఇదే తరహా వీడియోలను రాజ్యసభ సభ్యురాలు ఇన్ఫోసిస్ సుధామూర్తితో పాటు పలువురు ముఖాలతోనూ రూపొందించారట. ఇక చూడు, వీళ్ళిద్దరూ పార్లమెంట్లో ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి కదా, బడ్జెట్ సమావేశాలు. ఇక ఒక వీడియో క్రియేట్ చేసిరట. మరి ఎవరు క్రియేట్ చేసిరో మరి వాళ్ళు ఎవరు అనేది. 22,000 మీరు పెట్టుబడి పెడితే 22 లక్షల ఆదాయం వస్తుందని ఒక నిర్మలా సీతారామనే చెప్తున్నట్టుగా ఆ వీడియో ఉందట పార్లమెంట్ సెషన్స్లో. దీన్ని రాహుల్ గాంధీ అడ్డు వేస్తున్నట్టుగా, వీళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతున్నట్టుగా క్రియేట్ చేసిరట. నిర్మలా సీతారామన్ డైరెక్ట్గానే ఈ యాప్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది, ఇక రిలీజ్ చేయడమే తరువాయి. ఇది గవర్నమెంట్ యాప్, డౌన్లోడ్ చేసుకోండి. ఇక ప్రజలు డౌన్లోడ్ చేసుకుని 22,000 డిపాజిట్ చేస్తే ఇమీడియట్గా ప్రతి నెల 22 లక్షలు వస్తాయని చెప్పి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చెప్తున్నట్టుగా ఒక వీడియో క్రియేట్ చేసిరట. మళ్ళీ ఇది కూడా మళ్ళీ ఫేక్ అనుకుంటారేమో అని దీన్ని మళ్ళీ కౌంటర్ వేస్తున్నట్టుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి కూడా కౌంటర్ వేస్తున్నట్టుగా క్రియేట్ చేసి ఒక వీడియో సర్క్యులేట్ చేస్తున్నారట. ఈ యాప్ పలానా యాప్ ఆల్రెడీ దీన్ని నిర్ధారించడం జరిగింది, దీన్ని ఇక ప్రజలు డౌన్లోడ్ చేసుకుని టెస్టింగ్ పూర్తి అయిపోయింది, దీన్ని డౌన్లోడ్ చేసుకుని ప్రజలు ఇన్వెస్ట్ చేయడమే స్టార్ట్ లేట్గా అన్నట్టుగా ఆ వీడియోలో ఉంది. ఇక ఇప్పుడు దీన్ని చూసి ఏమనుకుంటారు ప్రజలు,
ఇక మారుమూల కొంత అవగాహన లేని వాళ్ళు ఏమనుకుంటారు, అరే నిజమేనేమో గవర్నమెంట్ ఏదో యాప్ ప్రవేశపెట్టింది, ఇక ఇందులో ఇన్వెస్ట్ చేస్తే చాలట, 20 యాప్స్ లాంటివి ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి అనుకుంటే ఖచ్చితంగా 1-2 సార్లు అది గవర్నమెంట్ వెబ్సైటా కాదా అనేది క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత చేయాలి. 22,000 అంటే ఇంకొక కనీస ఆలోచన ఏంటంటే 22,000 పెడితే 22 లక్షలు ఎవడిస్తుండ అనేది ఇక తెలియాలి. ఇక కేవలం 22,000 పెడితే వాడు నెల 22 లక్షలు ఇస్తున్నాడంటే వాడిగా కోటీశ్వరుడిగా అంబానీని దాటి ఉండాలి వాడు. మరి ఈ స్థాయి అయితే కానీ 22 లక్షలు ఎట్లా ఇస్తాడు ఆదాయం 22,000కి నువ్వు పెట్టేది? ప్రభుత్వ వడ్డీ 2 రూపాయలు కూడా ఇట్లేదు వాడు, రూపాయి వడ్డీ కూడా లేదు కదా అప్పుడు పంచాయతీ. మరి అట్లా చూసుకున్నా కూడా కనీసం 1,00,000 రూపాయలు కూడా రాలేదు కదా దానికి, 1,000-2,000 కూడా రావు దానికి. 22,000 వడ్డీకి పెట్టినా కూడా బ్యాంక్లో డిపాజిట్ చేసినా కానీ మరి 22 లక్షల ఆదాయం అంటే ఈడే ఆలోచించాలి. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి వాటిని కొంత అప్రమత్తంగా ఉండాలి ప్రజలు కూడా. ఏది పడితే అది నమ్మే పరిస్థితి లేదు ఈరోజు. ఎందుకంటే టెక్నాలజీ వల్ల ఏది రియల్ ఏది ఫేక్ అనేది కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి వీడియోలు ఉన్నప్పుడు ఖచ్చితంగా 1-2 సార్లు అది గవర్నమెంట్దా కాదా, అఫీషియలా కాదా అనేది చెక్ చేసుకున్న తర్వాత ఏదన్నా మీరు ఇట్లాంటివి యూజ్ చేయాలి. తప్పితే ఊరికే ఏదో ఇట్లాంటి వీడియో ఒకటి వచ్చింది, నిర్మలా సీతారామన్ చెప్పింది నేరుగా. గతంలో కూడా కొన్ని వీడియోలు వచ్చినాయి, ఈమె ఏదో ఇన్వెస్ట్ చేయమన్నట్టు, ఏదో సమ్ ఎస్బీఐ ఏదో దేంట్లోనో ఇన్వెస్ట్ చేయమన్నట్టు నిర్మలా సీతారామన్ స్వయంగా చెప్తున్నట్టు, ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఇంత పెట్టుబడి వస్తుంది, ఇది ప్రభుత్వ పథకం అని చెప్పి రకరకాల వీడియోలు సర్క్యులేట్ అయినాయి. కాబట్టి ఎన్ని వీడియోలు వచ్చినా 1-2 సార్లు మనం ఆ గవర్నమెంట్ ఆఫీసులు కన్సల్ట్ అయ్యి ఒకసారి వీటి గురించి పూర్తి వివరాలు తీసుకుని జెన్యూన్ అయితే ఓకే, కానీ కాకపోతే ఇక మొత్తం పైసలు పోయే పరిస్థితి. రాజీనామాకు దానం వెనకడగట, క్షేత్రస్థాయిలో భిన్నంగా పరిస్థితులట, అందులో భాగంగానే యూటర్న్ అట, కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటూ నెల క్రితం ప్రకటనట, తాజాగా బీఆర్ఎస్లోనే ఉన్నానంటూ తిరకాసట, వ్యక్తిగత హోదాలో కాంగ్రెస్ ప్రోగ్రామ్స్కు వెళ్ళానని స్పీకర్కు అఫిడవిట్ అట. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసేందుకు జంకుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఉప ఎన్నికలకు ఎదుర్కొనేందుకు ఆయన సిద్ధంగా లేరని, ఒకవేళ పోటీ చేసిన గెలుస్తారా లేదా అనేది చెప్పలేమని, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది. అందుకే స్పీకర్కు ఇచ్చిన అఫిడవిట్లో తను కాంగ్రెస్ కార్యక్రమాల్లో వ్యక్తిగత హోదాలో మాత్రమే వెళ్ళినట్టు వివరణ ఇచ్చినట్టు తెలుస్తున్నది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్ విషయంలో విచారణ త్వరగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలపై నమోదైన అనర్హత పిటిషన్లు స్పీకర్ కొట్టేశారు. తాజాగా దానంకు స్పీకర్ నోటీసులు ఇవ్వడంతో దానం నాగేంద్ర స్పందిస్తూ తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని కొత్త తిరకాసు పెట్టడంతో ఆసక్తికర చర్చ నెలకొందట. ఒకటే సూటి ప్రశ్న దానం నాగేంద్రకు ఒకటే, సరే నువ్వు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎంపీగా ఎందుకు పోటీ చేసినావు? సరే నువ్వు చెప్పేది కరెక్ట్ అనుకుందాం, బీఆర్ఎస్లోనే ఉన్నావు, మరి కాంగ్రెస్ ఎంపీగా జూబ్లీహిల్స్లో ఎందుకు పోటీ చేసినావు? దీనికి సమాధానం చెప్పు. ఎంపీ ఎలక్షన్స్లో ఎందుకు నువ్వు పోటీ చేయాల్సి వచ్చింది కాంగ్రెస్ తరపు నుంచి? ఇది నిజం కాదా? మరి ఎట్లా చెప్తావు? ఇక ఎవరు పిచ్చోళ్ళుగా, ఎవరు నమ్మేటోడు పిచ్చోడు ఉన్నాడు. ఇక మీరు చెప్తుంటే మీ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అందరూ నమ్ముతున్నారని ప్రజలందరూ నమ్మరు, అది గుర్తుపెట్టుకోండి. ఇక కథం అది. అయితే రాజీనామా చేయాలా లేదా అనర్థ వేటుకైనా గురి కావాలా, ఈ 2 ఆప్షన్లు ఉన్నాయి మీకు. మీరు ఇంకా నేను కాంగ్రెస్లో లేను బీఆర్ఎస్లో ఉన్నా లేదా కాంగ్రెస్లో ఉన్నా అని కనీసం నెల కూడా కాలేదు నేను కాంగ్రెస్లో ఉన్నా అని చెప్పిండు ఆయన. ఏడ చూసినా కాంగ్రెస్ ఫ్లెక్సీలే కనపడతా ఉంటాయి ఆయన ఫోటోలు. మరి ఏ రకంగా ఆయన బీఆర్ఎస్లో ఉన్నట్టు నమ్మాలి చెప్పాలి. ఇప్పుడు స్వయంగా ఎంపీ ఎలక్షన్లోనే ఆయన నేరుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వ్యక్తి కిషన్ రెడ్డి మీద
కాంగ్రెస్ తరపు నుంచి. మరి నువ్వు ప్రచారమే చేసినావు కదా ఎంపీ అభ్యర్థిగా నువ్వు ప్రచారంలోనే పాల్గొన్నావు కదా. మరి వీటి గురించి ఏం చెప్తావు? ఎట్లా చెప్తావు ఇప్పుడు బీఆర్ఎస్ అని? ఏదో సాగు పెట్టాలా, దీన్ని కొన్నాళ్ళు సాగనంపాలా, సాగించాలా. ఇక ప్రజల పిచ్చోళ్ళు, ఇక మనల్ని ఎన్నిక చేసుకున్న ప్రజలు పిచ్చోళ్ళు, ఇక వాళ్ళని పట్టించుకోవాల్సిన పని లేదు. నియోజకవర్గంలో వాళ్ళందరూ పిచ్చోళ్ళే, ఇక మనకు ఓటేసిన వాళ్ళు అనే కాడికి ఆలోచిస్తుండ్రు ఇప్పుడు దానం నాగేంద్ర. మరి ఆయన మాట్లాడే విధానం, ఆయన మాట్లాడుతున్న ప్రవర్తన చూస్తుంటే ఇదే అర్థమవుతుంది నాకు. మీకు ఓటేసిన వాళ్ళు పిచ్చోళ్ళు చేయడానికే మీరు ఉన్నట్టుగా కనపడుతుంది ఇప్పుడు ఎమ్మెల్యేగా. మీ లాభాల కోసమో, మీ పరిస్థితులు, మీ ఆస్తులు కాపాడుకోవడం కోసమో, లేదా మీకు సంబంధించిన ల్యాండ్లు కాపాడడం కోసమో, లేదంటే కబ్జాలు కాపాడుకోవడం కోసమో మీరు పార్టీలో చేరారు. ఇక ఈరోజు ఈ అనార్థ వేటి విషయానికి వచ్చేసరికి ఇక మళ్ళీ గెలుస్తానా లేదా అనే అనుమానం. ఎందుకు? పోటీ చేయండి, రాజీనామా చేసి పోటీ చేయండి. నిజంగా ప్రజలే తీర్పిస్తారు కదా. క్షేత్రస్థాయిలో పరిస్థితులు నెల రోజుల క్రితం 24 డిసెంబర్ 2025 తన నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో దానం నాగేంద్ర తను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని, కాంగ్రెస్లో కొనసాగుతున్నానని ప్రకటించారు. కానీ ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు, నన్ను ఆ పార్టీ సస్పెండ్ చేయలేదు, కాంగ్రెస్ కార్యక్రమాలకు వ్యక్తిగత హోదాలో హాజరయ్యానని కొత్త వాదనలకు తెర మీదకి తేవడం వెనుక కారణాలు ఏమై ఉంటాయనేది తెలియాల్సింది. ఏమై ఉంటుంది? ఇక అదే ఉంటుంది. ఇక అతను కన్ఫ్యూజ్ ఉంది, ఇప్పుడు క్లారిటీ లేదు. ఇప్పుడు కడియం శ్రీహరికి, దానం నాగేందర్కి ఇద్దరు క్లారిటీ లేదు, ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇప్పుడు ఏదో మొదటికే మోసం వచ్చే పరిస్థితి, ఇది ఇంత అవుతుందని వాళ్ళకి అర్థం కాలే. మొదట నిజంగా వీళ్ళకి ఇంత సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది వాళ్ళకి అర్థం కాలే. ఇప్పుడు ఈ పంచాయతీలన్నీ ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదు. వాళ్ళే కాంగ్రెస్లో ఉన్నానని చెప్తేనేమో ఇక అనర్థ వేటకు రావాలా, లేదు బీఆర్ఎస్లో ఉన్నానంటేనేమో ఈ ఆధారాలన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు ఏం చేయాలో వీళ్ళు? ఇప్పుడు దానంకు స్పీకర్ నోటీసులట, రేపు విచారణకు రావాలని స్పష్టీకరణ, అనార్థ పిటిషన్ కొట్టేయాలని నాగేంద్ర అఫిడవిట్ అట. నేను బీఆర్ఎస్లో ఉన్నా, పార్టీ నన్ను సస్పెండ్ చేసినట్టు సమాచారం లేదట. ఇప్పుడు వీళ్ళని ఎవర్రా ఎన్నుకున్నదంటే ఇక ఏం చేయాలి చెప్పి, ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకుని ఇక ఏం చేయాలి వీళ్ళని? ఇక చర్చ జరుగుతున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో రాజీనామా నిర్ణయం సరైనది కాదని, వ్యక్తిగతంగా నియోజకవర్గంలో నెగిటివ్ పరిస్థితులు ఉన్నట్లు సన్నిహితులు హెచ్చరించడంతో ఆయన మనసు మార్చుకున్నట్లు తెలుస్తుందట. ఒకవేళ బై ఎలక్షన్ వస్తే దానంకు టికెట్ ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదని, ఆయన స్థానంలో మరో వ్యక్తిని బరిలోకి దింపాలని ప్రతిపాదనలు సైతం కాంగ్రెస్ అధిష్టానం వద్దకు వెళ్ళినట్లు తెలుస్తున్నది. ఇదే సమయంలో తమకు టికెట్ ఇవ్వాలంటూ ఒకరిద్దరు స్థానిక నేతలు లాబింగ్ తీవ్రంగా చేస్తున్నట్టు సమాచారం. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో రాజీనామా అంశాన్ని కొంతకాలం వాయిదా వేయాలని ఢిల్లీ పెద్దలు సూచించడంతో దానం స్పీకర్కు ఇచ్చిన అఫిడవిట్లో తాను ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని అంటూ సాంకేతిక అంశాలను తెర మీదకు తెచ్చినట్లు తెలుస్తుందట. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనార్థ పిటిషన్లపై స్పీకర్ విచారణ మొదలుపెట్టినప్పటి నుంచి దానం తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే మిగతా ఎమ్మెల్యేలు కేవలం పార్టీలో చేరి కండువాలు కప్పుకున్నారు. కానీ దానం ఏకంగా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారట. దీంతో స్పీకర్ ఆయనపై వేటు వేయడం ఖాయమని, అందుకే ఆయన రాజీనామా చేస్తారని ప్రచారం జరిగిందట. సో మరి ఇప్పుడు ఏం చెప్పాలి? చెప్పండి, ఇక దీనికి కూడా ఏదో ఒకటి చెప్పండి. నేను లేదు అప్పుడు నాకు తెలియక కాంగ్రెస్ కండువా కప్పుకున్నా, దేవుడి కండువా చెప్పండి. ప్రచారంలో కూడా, లోక్సభ ఎన్నికల ప్రచారంలో కూడా నేను కాంగ్రెస్ అభ్యర్థిని కాదు, నేను బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన అని చెప్పండి. ఇక అయిపోతుంది కదా చెప్తే. జనాలు పిచ్చోళ్ళు కదా, వేరే ఏం ఆలోచించరు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో నేను పోటీ చేసింది బీఆర్ఎస్ తరపు నుంచి. మీరు అందరికీ కలర్ బ్లైండ్నెస్ వచ్చిందేమో, ఈ ఫ్లాగ్ బ్లైండ్నెస్ ఉంటుంది,
అందరికీ ఫ్లాగ్ బ్లైండ్నెస్ వచ్చిందేమో, అది బీఆర్ఎస్ కండువే, కాంగ్రెస్ కండువా కాదు, అన్నీ కూడా బీఆర్ఎస్ ఫ్లెక్సీలే. నాతో ఉన్నవాళ్ళు, నా పక్కనే కేటీఆర్ మాట్లాడిండు ఆ రోజు ఆ ప్రచారంలో కూడా అని చెప్పండి. ఇక నా పక్కనే కేటీఆర్ ఉన్నాడు, పక్క కేసీఆర్ ఉన్నాడని చెప్తే అయిపోయాయి స్పీకర్కి. మరి స్పీకర్ ఎట్లా నమ్ముతుండో అర్థమవుతలేదు ఇవన్నీ. ఇప్పుడు ప్రజలకే ఈ ఎన్ని దొందు మాటలు అనేవి అర్థమవుతూ ఉన్నాయి. మరి స్పీకర్కి ఎందుకు అర్థం కావట్లేదో అర్థమవుతలే నాకు. మరి ఆయన ఎట్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ముద్ర వేస్తున్నాడు వీళ్ళకి? ఇక అన్ని విధాలుగా ఇప్పుడు సరే మిగతా వాళ్ళు కండువా కప్పుకున్నారు, వాళ్ళు దేవుడి కండువా అని లేదా ప్రసాదం పట్టుకెళ్ళాలని ఏదో రకరకాలు మాట్లాడారు వాళ్ళు. మరి ఈయన డైరెక్ట్గా అభ్యర్థిగానే పోటీ చేయించారు కదా మీరు కాంగ్రెస్ తరపు నుంచి, సికింద్రాబాద్ లోక్సభ నుంచి. మరి ఆయన చెప్పమన్నాడుగా, అది కండువా మీకు ఫ్లాగ్ బ్లైండ్నెస్ వచ్చింది, ప్రజలందరికీ కూడా ఫ్లాగ్ బ్లైండ్నెస్ వచ్చింది, నేను బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి నేను ప్రచారం చేసిన లోక్సభలో అని చెప్పమనండి. విచారణకు మరింత సమయం అట. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల్లో 7 మందిపై దాఖలైన పిటిషన్ స్పీకర్ కొట్టివేశారు. దానం నాగేంద్ర, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్పై నమోదైన అభియోగాలపై ఇంకా విచారణ కొనసాగుతుంది. విచారణ పూర్తి చేయడంతో స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ బీఆర్ఎస్ వేసిన పిటిషన్పై ఈ నెల 16న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై 4 వారాల్లో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, 2 వారాల్లో విచారణ పురోగతిపై అఫిడవిట్ దాఖలు చేయాలని గడువు విధించింది. దీంతో దానం ఇచ్చిన అఫిడవిట్పై స్పీకర్ ఇరు వర్గాల వాదనలు వినేందుకు ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంటుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టుకు వివరించి విచారణ పూర్తి చేయడానికి మరింత సమయం కోరే అవకాశం ఉంటుందని చర్చ జరుగుతుందట. ఏమున్నది ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే, ఈ ఫోన్ ట్యాపింగు, కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ కార్ రేసు, గొర్రెల స్కాము, ఆ స్కాము, ఈ స్కామ్, ఏదైనా కూడా ఇంతే ఉంటుంది. అది ఎప్పటికీ కాదు. అది మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా ఇదే చేస్తారు వీళ్ళు. అటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంతే ఉంటుంది, వీళ్ళు కూడా దానికి తగ్గరికి ఇది ల్యాగ్ చేసే ప్రయత్నమే చేస్తారు తప్పితే ఏది కాదు. ఇది దానం నాగేందర్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయొచ్చు తెలుసా. కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్గా స్పీకర్ అనర్హత వేట వేయచ్చు దానం నాగేందర్కి, కడియం శ్రీహరికి నేరుగా. కడియం శ్రీహరి అయితే కడియం కావ్య ఆమె సొంత కూతురికి ఆయన రాజ్యసభ టికెట్ తెచ్చుకొని ఆయన ప్రచారం చేసిండు కాంగ్రెస్ కండువాలు కప్పుకొని కాంగ్రెస్ ప్రచారాల్లో. మరి వీళ్ళిద్దరికి డైరెక్ట్ వేయచ్చు అనర్హత పిటిషన్, అనర్హత వేట వేయచ్చు వీళ్ళకి. మరి ఎందుకు వేయట్లే వీళ్ళు? మరి ఏం చేయాలనుకుంటారు? నేరుగా ప్రజలకే అర్థమవుతా ఉంది వీళ్ళిద్దరి విషయంలో. మరి స్పీకర్ ఎందుకు ఇప్పుడు గెడ్డం ప్రసాద్ గారి మీద చాలా నమ్మకం ఉండే స్టార్టింగ్లో, ఇప్పుడు ఈయన స్పీకర్గా పెట్టినప్పుడు కూడా చాలా నమ్మకం ఉండే. ఈ కేసుకు సంబంధించి కూడా కీలకంగా ఈయన వ్యవహరిస్తున్న తీరుపై అందరూ కూడా చాలా నమ్మకం పెట్టుకున్నారు. మరి అలాంటి స్పీకర్ కూడా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోవడం అనేది కొంత ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఆయన కూడా 2 వైఖరిలో కనపడతా ఉంది. ఆయన కూడా ఇటు ఎమ్మెల్యేలను కాపాడే పని, పాపం వాళ్ళ ఇప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కాపాడుకునే పని, ఇంకో పక్క ఇటు బీఆర్ఎస్ వాళ్ళకి నచ్చ చెప్పాల్సిన పరిస్థితి. ఈ రెండింటి మధ్య ఆయన కూడా 2 వైఖరిలో కనపడతా ఉన్నాడు. ఆయన ఒక స్పీకర్ అనేటోడు న్యూట్రల్గా ఉండాలి, పార్టీలకు అతీతంగా పనిచేయాలి స్పీకర్ అనేటోడు. అట్లాంటిది ఈయన పక్కాగా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది. అది ఆయన వ్యవహరించే తీరు కూడా అట్లానే కనపడతా ఉంది. ఇప్పుడు మరి ఆయన ఎవరైనా ప్రలోభ పెట్టిరా? ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపైన బుధవారం బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తమ పార్టీపై గెలిచి కాంగ్రెస్లో చేరాలంటూ 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై ఇటీవల 8 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ జరిపి 7 ఎమ్మెల్యేలపైన దాఖలైన అనర్హత పిటిషన్ స్పీకర్ కొట్టివేశారట. విచారణ ముగిసిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పిటిషన్ పైన తీర్పును స్పీకర్ రిజర్వ్ పెట్టారు. మరో 2 ఎమ్మెల్యేల కడియం శ్రీహరి స్పీకర్ నోటీసులకు వివరణ ఇవ్వగా
తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని స్పీకర్ నోటీసులు పంపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్, బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి స్పీకర్కు దానంపై అనర్హత వేటు వేయాలని వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో స్పీకర్ నాగేందర్కు నోటీసులు జారీ చేశారు. దానంపై దాఖలైన అనర్హత పిటిషన్లో కౌశిక్ రెడ్డి పిటిషన్ పైన స్పీకర్ ఈ నెల 30న ఉదయం 10:30 గంటలకు విచారణ జరపనున్నారు. విచారణకు హాజరు కావాలని కౌశిక్ రెడ్డి ఆయన న్యాయవాదులకు కూడా స్పీకర్ నోటీసులు ఇచ్చారు. మరోవైపు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన అనర్హత పిటిషన్పై కూడా అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు స్పీకర్ విచారణ జరపనున్నారు. కాగా దానం నాగేందర్కు స్పీకర్ నోటీసులు పంపడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. విచారణ అనంతరం స్పీకర్ తీర్పు పైన పొలిటికల్ సర్కిల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొందట. నేను బీఆర్ఎస్లోనే ఉన్నా, ఈ కథలన్నీ చెప్పొద్దబ్బా. బీఆర్ఎస్లోనే ఉంటే కేవలం ఈ 2-3 క్వశ్చన్లకి ఆన్సర్ చేయండి. ఇక చాలు. ఇక ఇందాక నేను అడిగినా కదా, మీరు ప్రచారంలో చేసింది దానికి సంబంధించి మీరు సికింద్రాబాద్ ఎన్నికల్లో ఎందుకు ఎంపీగా కంటెస్ట్ చేసారు మీరు కాంగ్రెస్ తరపు నుంచి, మరి ఆ రోజు ఎందుకు చేయాల్సి వచ్చింది, మీకు టికెట్ ఎట్లా ఇచ్చారు వీళ్ళు, ఇదంతా కూడా మీరు వీటి క్లారిటీ ఇవ్వండి. ఇక బీఆర్ఎస్లో ఉన్న, ఇక దాంట్లో ఉన్న, దీంట్లో ఉన్న, ఇక వదిలేస్తే ఇక బీజేపీలో ఉన్నా అని కూడా చెప్తారు మీరు. నయీం కేసులో ఈడీ ఛార్జ్షీట్ అట. 91 ఆస్తుల స్వాధీనం కోరుతూ కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లైంట్ అట. యజమానులను భయపెట్టి భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ఆరోపణలట. ఇందులో పాషం శ్రీనివాస్ కీలకంగా వ్యవహరించినట్టు స్పష్టీకరణ అట. 10 మందిపై అభియోగాలు నమోదట. తెలివిలేని వ్యక్తి చేతిలో రాష్ట్రం అట. రేవంత్ రెడ్డికి పాలన చేత కావడం లేదు. అప్పుల పేరుతో తప్పించుకునే యత్నం అట. కాంగ్రెస్ బీజేపీకి బుద్ధి చెప్పాలి కేటీఆర్. సో నిన్న ఆరూరిని బీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్న కేటీఆర్ అట. ఇక బీజేపీకి వెళ్ళి ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి బీజేపీకి పోయిండు ఆయన. పాపం అక్కడ ఆశించిన విధంగా ఏమీ రాలేదు పదవులు. ఇక మళ్ళీ వెనక్కి తిరిగి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు ఆయన. ఇప్పుడు ఆయన్ని కడియం శ్రీహరి స్థానంలో పెట్టాలనేది బీఆర్ఎస్ ప్లాన్. ఇప్పుడు స్టేషన్ గన్పూర్ ఇన్ఛార్జ్గా ఆయనకి ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఇప్పుడు రాజయ్య తాటికొండ రాజయ్య, మరి ఆయన పరిస్థితి ఏంది బీఆర్ఎస్లో అనేది అర్థం కావట్లేదు. మరి ఆయన కూడా సైలెంట్ అయింది ఇటీవల. మరి ఆయనకి ఏమైనా ఆప్షన్ బి ఉందా అనేది తెలియాలి. ఇక ఎందుకంటే స్టేషన్ గన్పూర్లో తాటికొండ రాజయ్య ఇక అతను మంచి నాయకుడిగా ఉండే, ఇక కొన్ని మధ్యలో జరిగిన ఇష్యూస్ రకరకాల ఆయన ఫెయిల్యూర్కి కారణమయ్యాయి. సో తర్వాత ఇప్పుడు ఈయన కూడా కడియం శ్రీహరి, సో ఆయన కూడా బీఆర్ఎస్లో మంచి నాయకుడిగా ఉండే, మరి ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళింది కాబట్టి మరి ఆయన ప్లేస్లో ఇప్పుడు ఈయన్ని తీసుకురావచ్చే ప్రయత్నంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆయన ఇన్ఛార్జ్గా వేసింది. ఇక 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమట. హరీష్ రావు బీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి అట. ఎక్సైజ్ శాఖలో కుంభకోణం. మైక్రో బేవరేజ్ కోసం 1,80,00,000 లంచమట. తెలివిలేని వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అప్పుల పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీకి రాజీనామా చేసి బుధవారం తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరారు. ఆయనకు కేటీఆర్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారట. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంపై అడ్డగోలు విమర్శలు చేస్తూ రేవంత్ రాష్ట్ర పాలనను వదిలిపెట్టారని అన్నారు. హామీల అమలును ప్రశ్నిస్తే బెదిరింపులు, కేసులు, అబద్ధాలకు దిగుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్, కాగ్ ఏజెన్సీలు నామమాత్రపు అప్పు మాత్రమే ఉందని చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అప్పుల సంఖ్య పెంచి తప్పుడు లెక్కలు చూపుతుందని ఆక్షేపించారట. కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన ప్రతి పైసా అప్పును సంక్షేమం, అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, అలాగే తాగునీటి పథకాలు, విద్యాలయాలు, ఆసుపత్రుల నిర్మాణానికి కేటాయించిందని చెప్పారు. రేవంత్ 2 ఏళ్లలో తెచ్చిన రూపాయి 2.5 లక్షల కోట్లు అప్పుతో ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టారని నిలదీసిరట. బీజేపీకి స్థానం లేదు హరీష్ రావు అట. ఈ ఆటో డ్రైవర్లకు 12,000 ఇవ్వండి అట. అబ్బా ఏడకెళ్ళి
ఇతర జిల్లాల ఆటోలను హైదరాబాద్లో అడ్డుకోవద్దట. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఈమె స్టేట్మెంట్స్ అని విచిత్రంగా ఉంటున్నాయి ఈ మధ్యన. మరి ఆమె మరి 10 ఏళ్ళలో ఏం మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చి 12,000 ఆటో డ్రైవర్లకి ఇవ్వని సడన్గా అందరి మీద ఇవి వస్తూ ఉన్నంటే ఇక అర్థం కావట్లేదు. కానీ ఒకటైతే నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఆమె రాజకీయంగా ఎదగాలనే ఆలోచనలో ఉంది. ముఖ్యమంత్రి అవసరమైతే ముఖ్యమంత్రి ఛాన్స్ వస్తే ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచనలో ఉంది వాస్తవానికి. కానీ జాగృతిలో ఒక్క సరైన నాయకుడు కూడా లేడు. సరైన నాయకుడు ఒక్కళ్ళు లేడు జాగృతిలో. అంతా కార్యకర్తల స్థాయి బ్యాచే ఉన్నారు, నాయకత్వం స్థాయి బ్యాచ్ ఎవ్వరు లేరు. ఈ బ్యాచ్ని పెట్టుకుని జాగృతి నడపాలంటే కష్టమే. కనీసం ముఖ్య నాయకత్వం ఒక సెక్టర్ ఆఫ్ నాయకత్వం అయినా ఉండాలి. రాజకీయ అనుభవం ఉండి ఓనమాలు నేర్చుకున్న నాయకత్వం ఒక్కటైనా అక్కడ ఉండాలి, సలహాల కోసమా లేకపోతే ఇంకొకట. మరి లేకపోతే ఏంటంటే ఇట్లాంటి సలహాలు వస్తాయి. అసలు ఆవిడ స్పందించాల్సిన అంశానికి దీనికి సంబంధం ఉండదు. ఈ 12,000 ఇవ్వండి అనేది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచి ఉంది ఇది ఆటో డ్రైవర్ల పరిస్థితి. ఇప్పుడు సడన్గా వీళ్ళు 4 ఆటో డ్రైవర్లను పక్కన వేసుకుని 12,000 ఇచ్చేయండి అంటే ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాల్సింది ఏది ఇవ్వట్లే. అసలు వాళ్ళ సమస్య వేరు. 12,000 వాళ్ళ సమస్య కాదు, ఆటో డ్రైవర్ల సమస్య వేరు. మీరు గత ప్రభుత్వంలో మీరు తీసుకొచ్చిన ఈ ఓలా ఊబర్ ఈ సంస్థలన్నిటినీ తీసుకురావడం వల్ల, దాంట్లో బైక్ ట్యాక్సీ అనే ఆప్షన్ పెట్టడం వల్ల చాలామందికి ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. ఇక్కడున్న పరిస్థితులు వేరు. మీరు 12,000 ఇచ్చేయండి అంటే అసలు ఎందుకు 12,000 అడుగుతున్నారు వాళ్ళు? అసలు వాళ్ళ సమస్యలు ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకు వచ్చే ఆదాయం ఎంత? ఇది కదా మనం అడగాల్సింది ఫస్ట్. అసలు సబ్జెక్ట్ ఏందనేది తెలియకుండా కేవలం 12,000 గురించి మనం ఏదో మాట్లాడమనేది కాదు. ఇక్కడ పూర్తి డేటా ఉండాలి. అసలు ఆటో డ్రైవర్లు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అనేది మనం చెప్పగలగాలి. 12,000 అనేది గత ప్రభుత్వం నుంచి వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ ఆన్లైన్ యాప్స్ని బ్యాన్ చేయాలని కూడా బ్యాన్ చేసి ప్రభుత్వ యాప్ని తీసుకురావాలి అని ఆటో డ్రైవర్లు అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఈ ప్లాట్ఫామ్ ఛార్జీలు అధికంగా వేస్తున్నాడు వాడు, దీన్ని అరికట్టాలని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. ఆన్లైన్ యాప్స్ వల్ల గవర్నమెంట్ ఒక యాప్ తీసుకురండి అంటున్నారు వాళ్ళు. అలాగే వాళ్ళకి గతంలో 1,000 రూపాయలు సంపాదించుకునేటోడు కూడా ఇప్పుడు 200 సంపాదించుకోవడానికి కష్టంగా ఉంది. మిగిలే దాని గురించి మాట్లాడుతున్నాం. ఇట్లాంటి పరిస్థితులు ఆటో డ్రైవర్లు ఉన్నప్పుడు మనం కేవలం 12,000 ఇచ్చి చేతుల్లో అది నెలకేం 12,000 ఇవ్వరు వాళ్ళు, సంవత్సరానికి 12,000 అది పథకం. ఏడాదికి 12,000 వాళ్ళకి ఏడ సరిపోతాయి? ఇప్పుడు డైలీ వాళ్ళకున్న సమస్యలు వేరు కదా. వీలైతే దాని గురించి మాట్లాడండి. కవితను కాంగ్రెస్లో చేర్చుకోమట మాజీ ఎంపీ మధు యాష్కి అంటున్నారు. ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న కల్వకుంట్ల కవితను కాంగ్రెస్లో చేర్చుకునే దుస్థితి లేదని టీపీసీసీ క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ స్పష్టం చేశారట. బుధవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో చిట్చాట్గా మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ప్రాణత్యాగాలు చేసుకుంటే కేసీఆర్, హరీష్ రావు, కవిత అమెరికాలో 2010లోనే కంపెనీలు పెట్టారు. కవిత తెలంగాణ ఉద్యమంలో సంపాదించారు, మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చాక సంపాదించారు. అప్పుడే జిల్లాకు పిఏను పెట్టుకున్నారు. ఆమె 3,000 కోట్లతో రాజభవంతి కట్టుకున్నారు. నైనిలో టెండర్లలో కాంట్రాక్ట్ అలొకేషన్ కాలేదు, బొగ్గు తీయలేదు, స్కామ్ ఎట్లా జరుగుతుందని ఆమెమో మీరే రండి వస్తే నేనే నా పార్టీలో చాలా కీలక పదవులు ఇస్తాను మీకు అంటున్నామే. నేనెందుకు వాళ్ళని అడుగుతా అంటున్నామే. కానీ అడిగే స్కోప్ కూడా ఉంది. మనం అడగలేదు అనేది అది తప్పు పట్టే పరిస్థితి లేదు, అడిగే స్కోప్ కూడా ఉంది. ఇక చూడాలి ఎట్టిపోతాయి ఇవన్నీ కూడా. క్లోజ్ చేయరా. సో ఇది పరిస్థితి. సో ఏదైనా కూడా ప్రధాన వార్తలు ఇక ఇవే కనపడతా ఉన్నాయి. చూడాలి ఇక తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఇక దగ్గర సమీపం
చాలా తక్కువ టైం ఉంది పరిస్థితి. సో ప్రచారాలు ఎలా ఉండబోతున్నాయి, రాజకీయ వ్యూహాలు ఎట్లా పోతున్నాయి అదొకటి. సో రకరకాల రాజకీయాలు అయితే తెలంగాణలో రోజు రోజుకి మారుతున్న పరిస్థితి సిచ్యువేషన్ చూస్తున్నాం. సో ఏ రోజు ఈ రాజకీయం ఎట్లా టర్న్ అవుతుంది అనేది తెలియట్లేదు. చూడాలి ఎట్లా ఉండబోతున్నాయి తెలంగాణ రాజకీయాలు ముందు ముందు ఎలా ఉండబోతున్నాయి అనేది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.